ట్రావెలింగ్ విత్ ఈమె జ్యోతి మల్హోత్రా అరెస్ట్ అయిన తర్వాత ఒక్కొక్కళ్ళుగా స్పైస్ బయటపడుతున్నారు. ఇప్పటిదాకా 11 మందిని అరెస్ట్ చేశారు. 11 మంది. మన వాళ్ళు ఇంకా భయపడుతున్నారు. అసలు ఎంతమంది ఉన్నారు, ఈ పాకిస్తాన్ కోవర్ట్ రిక్రూట్ అనేది ఎంత డీప్గా జరిగింది, అసలు వందల్లో ఉన్నారా వేలల్లో ఉన్నారా అని ఆలోచిస్తూ ఉన్నారు. వీళ్ళని రకరకాలుగా మభ్యపెట్టారు. ఒకటి హనీ ట్రాప్స్ పరంగా పట్టుకున్నారు, 2 డబ్బులు ఇస్తామని చెప్పి ఫాల్స్ ప్రామిసెస్, ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్. వాళ్ళకి తెలియదా వాళ్ళు అసలు ఏ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు? సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, లేకపోతే నార్మల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా, అసలు ఎవరికి ఇస్తున్నారు? ఇఫ్ దే నో పాకిస్తాన్ వాళ్ళకి ఇస్తున్నారు అని తెలిస్తే కనుక అసలు చాక్లెట్ ఇచ్చినా కానీ తప్పే. చాక్లెట్ అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చినా కానీ తప్పే. బద్ధ శత్రువు వాళ్ళు. అసలు మన దేశంలో అందరిని చంపాలి, టెర్రరిజంని ఇంజెక్ట్ చేసి ఇక్కడ ఇంకా జనాల్ని చంపాలి అన్న విషయం తెలీదా? 18 ఏళ్ళు ఓటు హక్కు ఇచ్చేస్తున్నారా? 18 ఏళ్ళ పైన ఎవరు చేసినా కానీ తప్పే. అంతకంటే తక్కువలో చేసినా కానీ తప్పే. కాకపోతే జమినీలు అవుతారు అప్పుడు. సో ఇప్పుడు చూస్తే వీళ్ళు షాక్ అవుతున్నారు. డిఫరెంట్ వర్క్స్ ఆఫ్ లైఫ్లో ఉన్నారు వీళ్ళందరూ. అసలు ఒక డెవలపరు, ఒక వర్కర్ ఇట్లా ఉన్నారు. వీళ్ళందరూ నా దృష్టిలో అయితే టెర్రరిస్ట్లే. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెర్రరిజం. అక్కడేమో మతం కోసం చేస్తారు, ఇక్కడ అంటే అక్కడేమో మతం దేవుడు అని చెప్పి పాకిస్తాన్లో టెర్రరిజంలోకి జాయిన్ చేసుకుంటారు. ఇక్కడేమో మానిటరీ బెనిఫిట్స్, లేదంటే డబ్బులు, లేదంటే అమ్మాయిలు, లేదంటే వేరే బంగ్లాలు ఇస్తాను అది ఇస్తాను అని ఫాల్స్ ప్రామిసెస్. అక్కడ మతము, ఇక్కడ సమ్ అదర్ థింగ్. ఏదైనా దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ టెర్రరిజం. 11 మంది పాకిస్తానీ స్పైస్ని పట్టుకున్నారు. నా దృష్టిలో అయితే వీళ్ళు చిన్న సైజ్ టెర్రరిస్టులు అన్నట్టే. అది భారతదేశంలో ఉండి తయారు చేస్తున్నారు వీళ్ళని. ఒక యూట్యూబర్ని పట్టుకునేసరికి ఇంతమంది బయటపడ్డారు. ఆ యూట్యూబర్ ఫ్రెండ్ ఇంకొక అమ్మాయి కూడా ఉంది, ఒడిషా అమ్మాయి. ఆ అమ్మాయిని కూడా పట్టుకున్నారు. ఆ యూట్యూబర్ జ్యోతి ఉంది కదా, వాళ్ళ నాన్న చెప్తా అసలు ఆమె పాకిస్తాన్ వెళ్తున్న విషయమే నాకు తెలియదు, ఢిల్లీకి వెళ్ళొస్తానని చెప్పి వెళ్తుంది. మీన్వేల్ పాకిస్తాన్ వెళ్ళొస్తుంది. అసలు ఈ అమ్మాయి ఇదంతా చేస్తుందని కూడా తెలియదు. వాళ్ళ పేర్లు చూద్దాం ఎవరెవరు అనేది. ఫస్ట్ జ్యోతి మల్హోత్రా, ఏమి యూట్యూబర్ తెలిసిందే కదా. నెక్స్ట్ దేవేంద్ర సింగ్ దిల్లాన్, ఈయన స్టూడెంట్, పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, పంజాబ్ నుంచి, ఖాల్సా కాలేజ్ పటియాలా నుంచి అంట. నెక్స్ట్ నౌమాన్ ఇలాహి, ఈయన ఫ్యాక్టరీ సెక్యూరిటీ గార్డ్, 24 ఇయర్స్ ఈయన. షాజాద్, ఉత్తరప్రదేశ్ రెసిడెంట్ ఈయన. ఈయన స్మగ్లింగ్ లింక్స్ ఉన్నాయి పాకిస్తాన్తో, అక్కడ నుంచి స్మగ్లింగ్ గుడ్స్ తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతూ ఉంటారు. మొహమ్మద్ ముర్తాజా అలీ, యాప్ డెవలపర్, సాఫ్ట్వేర్ డెవలపర్, యాప్ డెవలపర్ ఇతను, పంజాబ్ నుంచి. సుఖ్ప్రీత్ సింగ్, తరణ్బీర్ సింగ్, వీళ్ళిద్దరు గుర్దాస్పూర్కి సంబంధించిన వాళ్ళు. అర్మాన్ అండ్ హనీఫ్, నూహ్ డిస్ట్రిక్ట్ సంబంధించిన వాళ్ళు వీళ్ళు. గజాలా అండ్ యామిన్ మొహమ్మద్, ఈయన పంజాబ్ నుంచి, వీళ్ళిద్దరు కూడా. ఇంతమంది. ఇంకా అసలు ఈ పాకిస్తాన్ వాళ్ళు ఎంత ఘోరంగా ఎంతమందిని చేశారో ఇప్పుడు మిగతా వాళ్ళంతా కొద్దిగా జాగ్రత్త పడుతూ ఉంటారు. బట్ ఆబ్వియస్లీ వాళ్ళ డీటెయిల్స్ వెళ్ళిపోయే ఉండొచ్చు. ఇంకొక ఆయన చెప్తా వీళ్ళందరినీ ఎలా ట్రాప్ చేస్తున్నారంటే, సగము పాకిస్తాన్ కమిషనరేట్ ఉంది కదా, వాళ్ళు అక్కడ వీసాల గురించో ఏమన్నా అక్కడ పనుల గురించో వెళ్ళిన వాళ్ళని ఇలా తయారు చేస్తున్నారు. సిమ్ కార్డ్స్ కావాలని చెప్పి, 2 డబ్బులు ఇస్తామని చెప్పి, అక్కడ వీసాల గురించి ఎవరైనా వెళ్తుంటే, లేకపోతే పాకిస్తాన్కి ట్రిప్ కోసం ఎవరైనా వెళ్ళినా కానీ వాళ్ళని ఇలా తయారు చేయడము ఇలా జరుగుతుంది. పాకిస్తాన్ హై కమిషనర్ ఇండియాలో ఉంది కదా, అది వన్ ఆఫ్ ద మెయిన్ రిక్రూటింగ్ సెంటర్ అయిపోయింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా జైల్లో పెట్టేసేయాలి. అదంతా ఒక ఎత్తైతే అసలు చేసే వాళ్ళకి 20 ఇయర్స్ పైబడిన వాళ్ళే ఉన్నారు ఆల్మోస్ట్. వీళ్ళందరికీ తెలీదా ఆ బాంబు పెళ్లిలో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వాడో చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటి? అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డబ్బేనా? భారతదేశం అనేది ఫస్ట్ ఉండాలి ప్రతి భారతీయుడికి. అది ఏ పార్టీయో ఏ నాయకుడో అని కాదు. భారతదేశాన్ని ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా కానీ, ఏ వ్యక్తి అయినా కానీ ముందు పెడతారో మనం వాళ్ళనే ఎంచుకోవాలి. మనం కూడా యాజ్ అ హ్యూమన్ మనం కూడా మన నేషన్ ఫస్ట్ అనే అజెండాతో ఉండాలి. నేను చేసే వీడియోస్ అన్ని ఆల్మోస్ట్ ఇండియా ఫస్ట్ అనే నినాదంతోనే చేస్తాను. దేశం ఫస్ట్, అంతే. నో సెకండ్ థాట్, నో సెకండ్ క్వశ్చన్ ఇట్ సెల్ఫ్. మీకు కూడా మీ సర్కిల్లో కావచ్చు, మీ ఇంటి పక్కల కావచ్చు, ఎప్పుడైనా ఎవరైనా డౌట్ఫుల్గా కనిపించినా కానీ, ఇఫ్ దే ఆర్ లీకింగ్ సమ్ కైండ్ ఆఫ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ టు అదర్ నేషన్స్, పాకిస్తాన్ అనే కాదు, చైనా వాళ్ళు ఉన్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు ఉన్నారు, అమెరికా వాళ్ళు ఉన్నారు, టర్కీ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఇంతమంది. కమింగ్ టు ద పాయింట్, మీకు కూడా ఎవరైనా కనిపించిన డౌట్ఫుల్గా ఆన్లైన్లో ఎవరైనా కనిపించిన, ఒకవేళ ఎవరైనా మెసేజ్లు చేసినా కానీ మీరు ఈ ట్రాప్లో పడద్దు. మీకేమైనా డౌట్ వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రై టు కాంటాక్ట్ అవర్ అథారిటీస్. అట్ ద సేమ్ టైం ఎవరి మీద డౌట్ వచ్చినా కానీ మీరు చెప్పండి. మన ఆర్మీ వాళ్ళు కానీ, మన పోలీసులు కానీ, దే విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్.